ఒక ప్రాక్టికల్ ఎక్స్ప్లెనేషన్తో అందులో చెప్పిన ప్రతి అంశం కూడా వాటికి లాజికల్ సైంటిఫిక్ రీజనింగ్ ఉంది. మనం తినే ఫుడ్తో సహా మన ఆలోచనలు ఎలా ఉంటాయని, మనం ఏం చేస్తామని, ఎలా అధిగమించాలి అని, ఇలా చాలా జరిగాయి. సో ఈ క్రమంలో ఏంటంటే అటు భగవత్ సేవ ఒకటి, 2 మానవ సేవ. ఈ 2 జీవితానికి చాలా అనుకున్నాను, పెళ్ళొద్దనుకున్నాను. బట్ భగవంతుడు మనందరికీ ఒక రాత రాసే పంపిస్తాడు. నా జీవితంలో కూడా ఒక అద్భుతమైన రాతే రాశారు. ఆ అద్భుతమైన రాత పేరే, నా జీవన యాత్ర కోసం ఆ భగవంతుడు రాసిన ఆ రాత మా వారు ప్రవీణ్ పాఠక్ గారు. సో ఇలా డిసిషన్ తీసుకున్నప్పుడు వారి రియాక్షన్ ఏంటి? నిజంగా ప్రేమ అంటే పక్క వ్యక్తి యొక్క ఇష్టాన్ని గౌరవించడం, ఆచరించడం, వాళ్ళు ఆచరించే ప్రయత్నంలో ఎంతైనా ఏదైనా నా వంతు మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, వాళ్ళు ఎక్కడైనా పడబోతున్నారు అంటే వెన్ను తట్టి లాగడం, ఆ చేయి పట్టుకొని నడవడం అనేది నేను తనలో చూశాను. ఎందుకంటే అనేక సంఘర్షణలు సామాజిక క్రమంలో పనిచేస్తున్నప్పుడు ఎదురవుతున్న ఎన్నో బాధలు, వాటన్నిటినీ కూడా ఎప్పుడూ ఒకే మనిషి అధిగమిస్తాడు అనుకున్న దానికంటే కూడా అలాంటి ఉన్నతమైన వ్యక్తులు మన జీవితంలో వచ్చినప్పుడు నిజంగా చాలా మంచి పరిణామాలు జరుగుతాయి అనే దాంట్లో నా జీవితంలో నిదర్శనం. మా వారే కాదు, మా అత్తగారు, మా మామగారు వాళ్ళు లేరు, కాలం చేశారు, కానీ వాళ్ళందరూ కూడా నాకు స్ఫూర్తి. మా ఇంట్లో వాళ్ళంతా కూడా నన్ను చాలా కన్నబిడ్డలాగా, నేను చేసే ప్రతి పనిలో నువ్వు సమాజం కోసమే పుట్టావు, ఈ సమాజానికి నువ్వు కావాలి, ఈ దేశానికి నువ్వు కావాలి, ఈ ప్రపంచానికి నువ్వు కావాలి అని నన్ను ప్రోత్సహించిన మా మామగారు కానీ, మా అత్తయ్య గారు కానీ, మా వారు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా దేవర్ దేర్ అండి. సో ఆ క్రమంలోనే నాకు తెలుసు మనకంటూ ఒక బాండ్, అటాచ్మెంట్, ఒక జీవితం ఉంటే ఎలా ఉంటుందో తెలుసు. సో ఆ తీపి నాతో ఉంటే ఆ ఒక్కరికే తీపి, బట్ నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఆ తీపిని నేను ఇవ్వాలి, ఆ ప్రేమనివ్వాలి, ఆ మాధుర్యాన్ని ఇవ్వాలి, డ్యూటిఫుల్గా ఉండాలి, కమిటెడ్గా ఉండాలి అని నిర్ణయం తీసుకున్నాను. పెళ్ళొద్దు అనేది చిన్నప్పటి నిర్ణయమే, కానీ అయ్యింది నా అదృష్టం. కానీ ఈ నిర్ణయం మాత్రం చాలా గట్టిగా కట్టుబడి ఉన్నాను. నా పిల్లలు, నేను మా వారు అదే అంటాం, అందరూ మా పిల్లలే అని. అలా ఒక 300 మంది ఆడపిల్లల్ని చదివించుకున్నాం ఉడతా భక్తిగా. ఎంతోమంది, వేల మందికి ఈరోజు సాహసి కానివ్వండి, చదువులు కానివ్వండి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానివ్వండి, వ్యత్యాసం లేదు, ఏ వ్యత్యాసం లేదు, ఏ ఏజ్ గ్రూప్ లేరు, చిన్న లేదు, పెద్ద లేదు, మధ్య వయస్కులు లేరు, అందరూ మా పిల్లలే. ఇంతమంది పిల్లలకి మన అమ్మ నాన్న, మమ్మల్ని వెళ్ళిన నన్ను అందరూ అలాగే అంటారు, పెద్దవాళ్ళు అలాగే అంటారు, చిన్నపిల్లలు అలాగే అంటారు. మా వారు కూడా, మేము కన్యాదానాలు చేసాం, బస్తీల్లో ఎంతమంది ఆడపిల్లలు కన్యాదానం చేసాం, మా ఇంటి నుంచి వెళ్తూ ఉంటాయి ప్రతిదీ. సో అదొక సాటిస్ఫాక్షన్. ఏ డిస్టింక్షన్ లేదండి, అందరూ మనుషులే, అందరూ ఒకటే. జాతి, కులం, క్లాసు ఏది లేదండి. క్లాస్ లేదు, మాస్ లేదు, క్యాస్ట్ లేదు, రిలీజన్ లేదు, ఏది లేదు. అందరి కోసం మనం పనిచేయాలి. మనకి భగవంతుడు ఎంత ఇస్తారో మన జీవితంలో మన కుటుంబాన్ని విస్తరించుకుంటూ, మన పిల్లల్ని ఎలా పెంచుకుంటూ, ఈ సమాజంలో ఎంతమందిని మనం ఓన్ చేసుకోగలిగితే, ఎంతమంది మనం పిల్లలుగా స్వీకరిస్తే అది మన అదృష్టం అని, అందరూ మన పిల్లలే అని ముందుకెళ్తున్నాం. అందులో ఒక హాయి ఉంది, చాలా సంతోషం ఉంది. ఆ సంతోషం మీ కళ్ళలో కనిపిస్తుంది. అది వేరు. ఎందుకంటే వీళ్ళంతా మన పిల్లలే అని ఆ ఓన్ చేసుకోవడం అయితే మాకుందండి. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ దిస్ డెసిషన్. అందరూ మా పిల్లలే. వెరీ నైస్, హ్యాపీ టు హియర్. మన ఆలోచనలు పంచుకొని మనం చేసే పనులను ముందుకు తీసుకెళ్లే వాళ్ళే మన పిల్లలు. వాళ్ళు మన కన్న పిల్లలే అయ్యుండక్కర్లా. స్వామి వివేకానంద గారు, వారిని అనుసరించేవాళ్ళు అందరూ ఆయన పిల్లలేగా. అబ్దుల్ కలాం గారు లాంటి గొప్ప వ్యక్తి, వారి ఆలోచనలు తీసుకొని ముందుకు తీసుకెళ్ళి అందరూ వారి పిల్లలేగా. మరి వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోలేదుగా, కానీ ఇంతమంది పిల్లల్ని తయారు చేశారుగా. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అవుతూ మనం వాళ్ళ ఆదర్శాలని ముందుకు తీసుకెళ్లే వాళ్ళందరూ మన పిల్లలే. సో దిస్ వాట్ ఐ బిలీవ్ అండి. అండ్ అలాగే చిన్న వయసులోనే చాలా దేశాలు చుట్టేశారు. 70 దేశాల యువతతో మీరు వర్క్ చేశారు.
దాన్ని ఎలా చూడొచ్చు మీ మాటల్లో తెలియజేయండి. 70 దేశాల యువతతో కలిసి యువత ఉపాధి అవకాశాల మీద ఒక అంతర్జాతీయ సంస్థలో నేను కలిసి పనిచేశానండి. ఎస్, మీరు అన్నది కరెక్టే. 19 ఏళ్ల వయసులోనే భారతదేశాన్ని రిప్రజెంట్ చేసే అవకాశం ఆస్ట్రేలియాలో వచ్చింది. అలా ఆస్ట్రేలియా, ఈస్టర్న్ యూరప్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, ఇలా అనేక ఖండాలలో వెళ్ళి పనిచేయడము, అక్కడ యువతతో పనిచేయడము, దాదాపు ఒక 12,000 మంది యువతని ట్రైనింగ్ ఇవ్వడము, అనేక యూనివర్సిటీస్లో, అనేక దేశాలలో, అనేక కార్యక్రమాలలో ఒక వక్తగా వెళ్ళాను. అనేక సందర్భాలలో ఆర్గనైజర్గా అనేక పాత్రలు పోషించాను. అది భగవంతుడిచ్చిన సుకృతంగానే నేను భావిస్తాను. ఎంతో నేర్చుకున్నానండి. ఇన్ని దేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ కూడా మనం అంటాం కదా, ఒక వసుదైక కుటుంబం అని, అదే థాట్ ప్రాసెస్లో వెళ్ళానండి. అలాగే పనిచేశానండి, అలాగే మమేకమయ్యానండి. అందుకే ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు కూడా నిన్ను కన్న నీ దేశం ధన్యురాలు అంది. సో అలాంటి ఒక ఇట్స్ అ బిగ్ వర్డ్. అలా ఆల్మోస్ట్ వెళ్ళిన ప్రతి దేశంలో నేను రిప్రజెంట్ చేసి, మన భారతదేశాన్ని రిప్రజెంట్ చేసిన అన్ని దేశాలలో నాకు అదే ఆ ఆప్యాయత కనబడింది. అప్పుడు అనిపించింది, అప్పుడు వచ్చిన ఆలోచన చెప్పమంటారా, థింక్ బియాండ్, వర్క్ బియాండ్ బౌండరీస్. సరిహద్దులు లేని దేశాలుంటే ఎంత బాగుండు కదా అనిపించిందండి. ఎందుకంటే అందరి ఆలోచనలు, నేను అక్కడ ఆడవాళ్ళతో పనిచేసినప్పుడు, అనేక మంది మిగతా వాళ్ళతో పనిచేసినప్పుడు, పిల్లలతో పనిచేసినప్పుడు, అరే మన ఆలోచన విధానం అందరిది ఒకటే కదా, ఈ దేశం వాళ్ళది వేరుగా ఉంటుందా అనేది లేదండి. మానవత్వం, ప్రేమ తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. మనకి భాష రాకపోయినా భావం అర్థమవుతుంది కదా, ఆ భావం అర్థమైన పరిస్థితులు ఎన్నో నేను చవి చూశాను.